జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లోని జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో మాదిగల ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ విచ్చేశారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అమిత్ షా, ప్రధాని మోడీ హామీ ఇవ్వడంతో ఈ ఎన్నికలలో బీజేపీ తరపున పలుకుతున్నామని తెలియజేశారు. మాదిగలను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని అభ్యర్థించారు. జూబ్లీహిల్స్ నుండి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న లంకల దీపక్ రెడ్డిను భారీ మెజారిటీతో ఎంఆర్పీఎస్ నాయకులు మరియు ఎస్సీ నాయకులు గెలిపించాలని కోరారు. కేసీఆర్ దొరకు ఓటేయడం అనేది పక్కన పెట్టండి. కాంగ్రెస్ కి అయితే రేవంత్ రెడ్డికి ఎత్తున్నామని చెప్పి మురిసిపోకండి. మీరు ఓటేసినప్పుడు ఎవరు చూడారు కాబట్టి కరెక్ట్ గా 30 తారీఖు నాడు వేసే ఓటు కమలం గుర్తు మీద మీరు ఓటేస్తే గెలిస్తే 4వ తారీఖు నాడు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. 4వ తారీఖు నాడు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. 4 బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ 26 ఉన్నాం, వారం రోజులు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. 67 ఏళ్ల బీసీల కళ వారం రోజులు నెరవేరాలంటే 30 తారీఖు నాడు బీసీలకు ముఖ్యమంత్రి కావాలంటే తమ్ముడికి ఓటేయండి, బీజేపీ ఓటేయండి. నా బీసీ సోదరులారా మీరు ఎవరన్నా ఉంటే నేను దళితుడిగా చెప్తున్నా. ఇప్పుడు ఉదాహరణకు కిషన్ రెడ్డి అని ఉన్నాడు. కిషన్ రెడ్డి అని ముఖ్యమంత్రి అవుతాడా? కాదు. ఎందుకు? నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నాడు కదా బీసీ ముఖ్యమంత్రి చేస్తాని. దానికోసమే కదా కిషన్ రెడ్డి అన్న ప్రచారం చేస్తున్నది. అంటే ఓసీ కిషన్ రెడ్డి అన్న ప్రచారం చేస్తున్నాడు బీసీ ముఖ్యమంత్రి కానీ, ఒక దళితుడైనా నేను ప్రచారం చేస్తున్నా బీసీ ముఖ్యమంత్రి అని. మరి బీసీలందరూ ఎవరి కోసం ప్రచారం చేయాలా? బీసీలందరూ ఎవరి కోసం ప్రచారం చేయాలి? ఓసీ కిషన్ రెడ్డి అన్న ప్రచారం చేస్తున్నాడు బీసీ ముఖ్యమంత్రి కావాలని. సంజయ్ అవుతాడా, ఈటల రాజేందర్ అవుతాడా, లేదా డాక్టర్ లక్ష్మణ్ అవుతాడా, అరవిందర్ అవుతాడా, ఎవరన్నా కానివ్వండి, ఒక బీసీ కానివ్వండి. మరి బీసీ కావాలని కిషన్ రెడ్డి తిరుగుతుంటే, బీసీ కావాలని నేను తిరుగుతుంటే, బీసీలైన నాయకులు, బీసీలైన ప్రజలు ఎటు ఓటేయాలి? బీసీకే ఓటేయాలి. బీసీకి ఓటేయాలంటే నో కాంగ్రెస్ అనండి, నో బీఆర్ఎస్ అనండి, బీజేపీ ఓటేయండి. వారం రోజుల్లో ముఖ్యమంత్రి బీసీ అవుతాడు. దానికి కట్టుబడి ఉండండి. బీసీ ఓటు ఈసారి పార్టీలకు అతీతంగా కళ్ళు మూసుకొని ఓటేయండి. అబ్బా పక్కోడు ఎవరన్నా చూస్తాడానే? ఆడ ఓటు ఎత్తుంటే ఎవరికి ఎత్తుని చూస్తారు? ఎవరన్నా ఎవరు చూడరు కదా. మరి బీసీల ఓటు మాత్రం ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా బీజేపీ ఓటేస్తే రాబోయే రోజుల్లో వారం రోజుల్లోనే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. దాన్ని చూసుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తూ, మీ స్నేహితులు కాంగ్రెస్ లో ఉన్నా, మీ స్నేహితులు బీఆర్ఎస్ లో ఉన్నా, మన మనుషులు అన్ని పట్ల మనకు సంబంధాలు ఉంటాయి ఎంతో కొంత. ఎవరు ఎక్కడున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాయన ఎవరు చూడరు కానీ ఈ బీజేపీ కోటేస్తే ముఖ్యమంత్రి మనోడు అవుతాడని చెప్పి మీరు కూడా చెప్పాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా మరోసారి చెప్తున్నా, నేను ఒక పేద బిడ్డను, ఒక దళితుడిని బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నా. నాకు 20 ఏళ్ల బట్టి నాకు అండగుండాలి బట్టి తమ్ముని గెలుపు కోసం వచ్చాను. తప్పకుండా తమ్ముని గెలిపిస్తానని ఆశిస్తూ, కమలం పువ్వు గుర్తు మీద ఓటేస్తానని ఆశిస్తూ, మరొకసారి అన్న తప్పకుండా దీపక్ ఓటేస్తామన్న వాళ్ళు ఆత్మసాక్షి చేతులు ఎత్తాల్సిందిగా నేను సవినంగా కోరుతూ బయలుదేరుతాను. జై భీమ్, జై జీవన్. థ్యాంక్ యూ. నాయకులు అందరూ తప్పకుండా ఈ 48 గంటల పాటు ఒక క్షణం వృధా చేయకుండా అన్నకు తోడుగా ప్రతి బస్తీకెళ్ళి ప్రతి ఇంటికెళ్ళి ఎంఆర్పీఎస్ నాయకులందరూ అన్న కోసం కష్టపడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.